భగవద్గీత నేటి కార్పొరేట్ ప్రపంచానికి మార్గదర్శి. మన ఆధునిక ప్రపంచం కూడా కురుక్షేత్రం లాంటిదే. మనలో ప్రతి ఒక్కరూ నిత్యం కురుక్షేత్రాన్ని మించిన యుద్ధం చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు ఆ యుద్ధంలో గెలిచేందుకు మన శక్తి చాలదని భ్రమపడతారు. మరికొన్నిసార్లు నిరాశతో వెనకడుగు వేస్తారు. మరికొందరు భయంతో ఏకంగా లోకాన్నే వదిలిపోతారు. సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పేదే భగవద్గీత. మన దృష్టంతా చేయాల్సిన కర్మ మీద తప్ప అవరోధాల మీద ఉండకూడదన్నదే గీతా సారం. ఫలితం కోసం ప్రయత్నించకు, అది నీ కర్తవ్యం కాబట్టే దాన్ని నిర్వర్తించు అని కర్తవ్య బోధ చేసిన భగవద్గీత సారమే నిజమైన విజయ రహస్యం. అందుకే ఆ భగవద్గీత ప్రపంచానికి పాఠమైంది. కార్పొరేట్ వరల్డ్ ఆ పుస్తకాన్ని మేనేజ్మెంట్ బుక్కుగా కొలుస్తోంది. పోరాటం విజయ మార్గం కాదని, కేవలం చేయవలసిన కర్మలను త్రికరణ శుద్ధిగా అనుసరించడమే అని బోధించిన భగవద్గీత సారాన్ని కాస్తంత కార్పొరేటీకరించి నేటి మేనేజ్మెంట్ గురువులు పాఠాలుగా చెప్పుకొస్తున్నారు. వేలాది మందిని విజేతలుగా తీర్చిదిద్దుతున్నారు. భక్తితో చదివితే ఇది పవిత్ర గ్రంథం, అర్థం చేసుకుందామని చదివితే అదో ఆనందధామం, నేర్చుకుందామని చదివితే అది దివ్యోపదేశం, ఆచరిద్దామని చదివితే అదే విజయ మంత్రం. అందుకే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు కూడా భగవద్గీత మీద పరిశోధనలు చేస్తున్నాయి. గీతాసారాన్ని పాఠ్యాంశాలుగా మారుస్తున్నాయి. భారతంలో, భాగవతంలో శ్రీకృష్ణుడి గుణ శోభను, సందేశ తత్వాన్ని ఇప్పుడు ప్రపంచమంతా బట్టి పడుతోంది. విశ్వస్థాయి బిజినెస్ స్కూల్స్ ఆ విజయ సూత్రాలను అవపోసన పడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.